భోగాపురం విమానాశ్రయానికి లైసెన్స్ వచ్చినట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. 100% ఆపరేషన్కు ఎయిర్పోర్ట్ సిద్ధమైందన్నారు. ఇప్పటికే ఎయిర్పోర్ట్ భద్రత CISF చూస్తోందని తెలిపారు. ప్రధాని మోదీ తేదీ ఖరారు చేస్తే ప్రారంభానికి ముహూర్తం పెట్టేస్తామన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ సివిల్ ఏవియేషన్ అధికారులు GMR సంస్థతో కలిసి రామ్మోహన్ నాయుడు సమీక్ష నిర్వహించారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్ భవనం దేశంలోనే మొదటి స్థానం నిలిచిందని వివరించారు. అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అందరికీ ఆమోదయోగ్యమైన UDF ఛార్జీలు మాత్రమే అమలు చేస్తామని చెప్పారు. ఎయిర్పోర్టుకు భూములిచ్చిన రైతులకు అన్యాయం జరగదని కేంద్ర మంత్రి భరోసానిచ్చారు. ఎయిర్పోర్ట్ అయినా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆపరేషన్స్ చేసుకోవచ్చు అని చెప్పడానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ ఇవ్వాలి. ఈరోజు శుభవార్త ఏంటంటే ఆ ఏరోడ్రోమ్ లైసెన్స్ ఈరోజే మేము కంప్లీట్ చేసి ఆ ఏరోడ్రోమ్ లైసెన్స్ తాలూకా సర్టిఫికేట్ కూడా పూర్తి చేశాం. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా దీని తాలూకా ఇనాగ్రేషన్ జరగాలని మనం ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఆలోచన. వీలైనంత వరకు ఈ నెలలోనే చేయాలని కూడా మళ్ళీ మేము రిక్వెస్ట్ చేశాం. వన్స్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఒక వీక్స్ టైం లోపలే వైజాగ్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఇక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్కి పూర్తిగా షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రారంభం చేయిస్తాం. 6 మిలియన్ కెపాసిటీ అంటే 60 లక్షలు సుమారు సంవత్సరానికి ఉండే కెపాసిటీతో ఇక్కడ టెర్మినల్ బిల్డింగ్ కట్టాం. అంటే 4 కోట్ల మంది ప్యాసింజర్స్ వరకు కూడా ఇక్కడ టెర్మినల్ కెపాసిటీని మనం తయారు చేసే విధంగా మాస్టర్ ప్లాన్ కూడా ఇక్కడ ఉంది. భవిష్యత్తులో మనకి ట్రాఫిక్ పెరిగే కొద్దీ, ప్యాసింజర్స్ పెరిగే కొద్దీ ఇంకా ఎడిషనల్ ఫేజెస్ ద్వారా టెర్మినల్ కెపాసిటీని కూడా మనం ఎన్హాన్స్ చేసుకుంటూ Tier 1 సిటీలో, మెట్రో సిటీలో ఉండే కెపాసిటీలో ఎయిర్పోర్ట్స్ ఎలా ఉంటాయో అది మన విజన్ కూడా. ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉందో ఇక్కడ ఈస్ట్ కోస్ట్లో ఒక ప్రధానమైనటువంటి హబ్గా తయారు చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన.